యుద్ధానికి సిద్ధమయ్యాడు. కార్తికేయుని వయసు కేవలం 16 సంవత్సరాలు. అయితే ధైర్యం, బలంతో నిండిన పరిపూర్ణ యోధుడు. యుద్ధం మొదలయ్యింది. తారకాసురుని మహాసైన్యం ముందుకొచ్చింది. ఘోరమైన యుద్ధం మొదలయ్యింది. ఆకాశం రక్తపు రంగులు అద్దుకుంది. ధ్వనులతో భూమి కంపించిపోయింది. రథాలు మంటల్లో కాలిపోయాయి. దేవతల రక్తం నేల కారింది. అయినా కార్తికేయుడి ధైర్యం తక్కువ కాలేదు. తారకాసురుడు అనేక మాయలు వేశాడు. ఒకసారి నల్లటి మేఘంలా మారాడు. ఇంకోసారి వేలాది మంది రూపాలలో మారాడు. అయినా వేరు ఆయుధంతో, ఒక్క బాణంతో మాయలన్నిటినీ ఛేదించాడు కార్తికేయుడు. యుద్ధం చివరికి వచ్చేసింది. కార్తికేయుడు తారకాసురునిపైన శక్తివంతమైన బాణాన్ని విసిరాడు. ఆ బాణం అతని హృదయాన్ని చీల్చి రక్తపు మడుగుల్లోకి నెట్టేసింది. దేవతలు ఉత్సాహంగా తారకాసురుని సంహారంతో దేవతలు విముక్తులయ్యారు. లోకానికి మళ్లీ ధర్మం వచ్చింది. దేవేంద్రుడు తన సింహాసనాన్ని తిరిగి పొందాడు.